महादेव श्री साई सद्गुरुनाथाय गुरु दत्तात्रेयाय शिरडी ప్రపంచంలో జీవకోటికంతటికి తలదాచుకునేందుకు ఏదో ఒక ప్రదేశం ఉంది. నక్కలు బొరియల్లో, పక్షులు చిన్న గోళ్లలో నివసిస్తాయి. ఇక మనుషులకి మంచి భవంతులే ఉన్నాయి. భగవంతుడి స్వరూపమైన బాబా మాత్రం ఒక వేప చెట్టు క్రింద రాత్రింబవళ్ళు కూర్చునేవారు. పెద్ద తుఫాను సైతం కన్నులెర్రజేసి ఆపగలిగిన బాబా తన కోసం ఓ నివాసం ఏర్పరచుకోలేదు. మసీదులోనే ఆయన తన పూర్తి జీవితాన్ని గడిపారు. బాబా తనను నమ్మిన వారిని మంచివారిగా, గొప్ప సేవకులుగా, భక్తులుగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రపంచంలో మంచి యజమానులు తమ సేవకుల సుఖం గురించి తప్పక ఆలోచిస్తారు. తన లాభం కంటే వారు పొందే సంతోషమే ముఖ్యం అనుకుంటారు. మరి ప్రపంచానికంతటికీ యజమాని అయిన బాబా తననే నమ్ముకున్న వారి కోరికలు తీర్చకుండా ఉండరు కదా. షిరిడీలో ఉన్న బాయిజాబాయి అనే భక్తురాలు బాబాను వెతుక్కుంటూ వచ్చి భోజనం పెట్టేది. ఆమె ప్రేమకు, సేవకు ఫలితంగా బాబా ఆమె కొడుకైన తాత్యాను తన మేనలుడిగా భావించి తన ప్రాణాల్ని ధారపోసి అతన్ని మరణం నుండి కాపాడారు. బాబా తన భక్తుల కోసం చివరికి తన ప్రాణాలను కూడా దాచుకోరన్నది జగమెరిగిన సత్యం. బాబా నువ్వే దిక్కు అనుకున్న వారికి చక్కని సౌకర్యాలు సమకూర్చి సత్పథంలో నడిచేలా చేస్తారు. మన హృదయంలో మెదిలే ప్రతి ఆశను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఇల్లు, వాకిలి, కూడు, గుడ్డ, సంసారం, సంతానం వంటి సకల సౌఖ్యాలు, సంపదలు బాబా అనుగ్రహిస్తారు. సమాధి నుండి మనకు వరాల వర్షం కురిపిస్తూనే ఉంటారు. భక్తులకు కల్పతరువైన బాబా వారికి అడిగినవన్నీ ప్రసాదిస్తారు. జై సాయిరాం. साईनाथ गुरु माझे आई मजला ठाव द्यावा पाये. नाथ गुरु माझे आई मजला ठाव द्यावा पाये. मजला ठाव साईनाथ गुरु माझे आई मजला ठाव द्यावा पाये. साईनाथ गुरु माझे आई मजला ठाव द्यावा पाये. Hello check, hello check, hello.